రామ్నగర్ గణేష దగ్గర క్లియర్ మొత్తం అంతా కూడా అమర్నాథ్ థీమ్ ఉంటుంది కదా. ఈ థీమ్ తోటి ఇక్కడ గణేషుడిని ప్రతిష్ఠించడం జరిగింది. గణేశుడితో పాటు లోపల అక్కడ మంచు కానీ ఆ లుక్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అమర్నాథ్ లుక్కే వస్తుంది. అదొక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనం రామ్నగర్లో మన గణపయ్యని చూసాము. గణపయ్యని చూసిన తర్వాత ఇక్కడ లోపల జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు కదా, వాటి దర్శనం కూడా అందరు చేసుకునే విధంగా ఎంత ఆహ్లాదకరంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆరాధన భావంతో వెళ్ళొచ్చు అనమాట లోపలికి ఒక్కసారి వచ్చిన తర్వాత. దీనికి సంబంధించి నాగేంద్ర సార్ మన ముందున్నారు, వన్ ఆఫ్ ది మెంబర్స్ ఈ అసోసియేషన్కి సంబంధించి. అసోసియేషన్ ఎవరు, ఎలా ఏర్పాటు చేశారు అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ ఏది అసోసియేషన్ నేమ్? అసోసియేషన్ తరఫున 63 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మీది టీఆర్టీ అసోసియేషన్ అసోసియేషన్ తరఫున ఈ టీం వాళ్ళు ఇక్కడ చేస్తున్నాను. ఇక టీఆర్టీ 63 ఏళ్ళు ప్రతి ఏటా కొత్త థీమ్ తో అంటే ఈ 4 నుంచి చాలా బాగా చేస్తారు. అంతకుముందు సీనియర్లు పైన ఇంకా సీనియర్లు అట్లా ఉండి అనుకోరాదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గతంలో ఎటువంటి థీమ్ యూజ్ చేశారు సార్? ఇంతకుముందు పెద్ద లాస్ట్ ఇయర్ ఏమో కేదార్నాథ్ చేశారు. అది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక రాక్షసి లాగా ఓ టైప్ అది ఒకటి చేశారు. ఈ ఇయర్ ఏమో మన వినాయకుడు ఈసారి ఎన్ని 26 ఫీట్ల వినాయకుడు. 26 ఫీట్ల వినాయకుడు. లడ్డు ఎన్ని కేజీలు? లడ్డు ఒకటి 51, ఒకటి 25. అందులో 2 లడ్డూలు కూడా మీరు వేలం పాటకి పెట్టబోతున్నారు? అట్లేం లేదు, వేలం లేదు, అన్ని కాలనీ వరకే. అబ్బా అద్భుతం, అందరికి ప్రసాదం లాగా చక్కగా వెళ్ళిపోతుంది. ఈసారి మరి నిమజ్జనం ఎప్పుడు చేయబోతున్నారు సార్? అన్నదానం రోజు అవుతుందమ్మా. శనివారం నాడు నిమజ్జనం చేసేస్తాం. ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలను చూస్తాం కదా, దాని తర్వాత ఎంత అద్భుతమైన విజువల్స్ చూస్తూ ఉన్నారు, మీరు చూసే ఉంటారు. అవన్నీ వాటి గురించి ఒకసారి సార్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అద్భుతాన్ని మీరు ఎలా ఆలోచించారు? అంటే అంత పిల్లలంతా అక్కడ కేదార్నాథ్ అమర్నాథ్ దాకా వెళ్ళి అది చేయాలని చెప్పి వాళ్ళకు పట్టుదల వచ్చేసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తోటి నెల రోజుల నుంచి పిల్లలంతా కలిసి కాలనీ పిల్లలే, ఎవరు బయట ఎవరు డెకరేటర్ కూడా తీసుకురాకుండా కొన్ని కాలనీ పిల్లలతోటి వాళ్ళకు నెల రోజులు రాత్రి మరి కష్టపడి ఈ మంచులింగాన్ని, అమర్నాథ్ మంచులింగాన్ని సొంతంగా వాళ్ళు చేశారు భక్తి రసంగా. అక్కడ నిజమైన ఎవరు ఊహించి ఉండరు, ఇప్పటి వరకు ఎవ్వరు పెట్టి కూడా ఉండరు. నాకు తెలిసి రామ్నగర్ లోనే నేరుగా మంచు లింగాన్ని, అలాగే మీరు అక్కడ కింద నడవటానికి కూడా మంచుని ఏర్పాటు చేశారు. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే ఇక్కడ ఉన్న పిల్లలే ఆలోచన చేసే వాళ్ళు అక్కడ పోయింది కదా, అక్కడ అంతా చూసారు. అక్కడ లింగం కరగదు కదా, కరగదు, ఇక్కడ కూడా కరగదు కదా. అలా కరగకుండా ఎలా ఏర్పాటు చేశారు సార్? కింద మనము ఏసీ పెట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటే అది ఫిలప్ అంటే దానికి ఒక నెల రోజులు మనం ట్రయల్ చేసాం. నెల రోజులు ట్రయల్ చేసినాక ఓకే, తర్వాత అప్పుడు మనం కంటిన్యూ. అద్భుతం, అసలు పిల్లలు ఎంతో కృషితో వాళ్ళ తెలివిని వాడారు. ఇక్కడ వాళ్ళ తెలివి కూడా తెలుస్తుంది పండగ ద్వారా. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి వినాయక చవితి ప్రతి ఏటా ఒకప్పుడు నార్మల్ గా వినాయకుడిని పెట్టడమే కాకుండా ఈసారి ప్రతి ఏటా పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ, మన సంస్కృతి సంప్రదాయాలు, గుడులు గోపురాలు, వాటి ఆచారాలు అన్నీ తెలుస్తున్నాయి. ఎంత తృప్తిగా అనిపించింది నాకు లోపల చూసిన తర్వాత. అక్కడికి అటు కేదార్నాథ్, ఇటు అమర్నాథ్ మీరు వెళ్ళలేకపోతే కనుక లింగాలు మీరు దర్శించుకోలేకపోతే వెంటనే వచ్చి రామ్నగర్కి వచ్చేసి మళ్ళీ మనకి 11 రోజులు ఉంచుతారు కాబట్టి ఈలోపే వచ్చి దర్శించుకోండి. మళ్ళీ భక్తుల ప్రవాహం కూడా చాలానే ఉంది, కానీ మీరు ఖచ్చితంగా ఈ దివ్య దర్శనం అయితే చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి మరి మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియో నేను ఇంత కష్టపడి వచ్చి మీకు చూపించాను కదా.